హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. పండుగలప్పుడు మనం నార్మల్గా ఎన్నో రకాలైనటువంటి ప్రసాదాలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతుంటాం. కానీ డిఫరెంట్ స్టైల్లో బెల్లం పరమాన్నాన్ని ఈ విధంగా తయారు చేసి దేవుడికి పెట్టేసేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తయారు చేయ విధానం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. 1 కప్పు బియ్యంని 3 గంటల సేపు నానబెట్టుకున్నవి ఒక కుక్కర్లోకి తీసుకొని 3 కప్పుల నీళ్ళని పోసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచేసి అన్నంని ఫస్ట్ మనం ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి లేదా ఒక బాణలిలోకి 1/2 కిలో బెల్లాన్ని ఇలా కట్ చేసుకున్న తీసుకొని కొన్ని వాటర్ని పోసుకొని బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకోండి. ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం లోపల ఉన్నటువంటి ప్రెషర్ అంతా కూడా పోయాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అన్నం అనేది ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండి కొన్ని వాటర్ అలా ఉండిపోతే మనకి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా స్పూన్తో ఇలా అంటూ మెదుపుతూ అన్నంని మెత్తగా తయారు చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మళ్ళీ పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ని తీసుకోండి. తర్వాత ఒక బౌల్ని పెట్టేసుకోవాలి పొయ్యి మీద. దానికి ముందు మనం దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కదా, దీని చుట్టూరా పసుపుని రాసేసి 3 వైపులా ఇలా కుంకుమని పెట్టేసుకోవాలి. 3 బొట్లు పెట్టేసి పాలని పొంగించుకోవాలి. ఇది మన సాంప్రదాయం కదా. ఇప్పుడు పొయ్యిని వెలిగించుకొని లో ఫ్లేమ్లోనే ఉంచేసి 1/2 లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను నేను. పాలని పోసేసి లో ఫ్లేమ్లో ఉంచేసి కాచుకోవాలి. ఇలా పాలని పొంగించుకున్న తర్వాత మనం ఉడికించుకున్నటువంటి రైస్ ఉన్నది కదా, అది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. టోటల్గా నేను తీసుకున్నటువంటి క్వాంటిటీకి తగ్గట్టుగా పాలని తీసుకున్నాను. మీరు కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకున్నట్లయితే రైస్ ఇంకొంచెం ఎక్కువ పాలని తీసుకోవాలి. రైస్ని అన్నంని వేసిన తర్వాత టోటల్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే ముద్దగా ఉంటుంది కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిసే విధంగా మొత్తంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఇలా ఉడికించుకోవాలి. రైస్ అనేది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి మీద ఉన్నప్పుడే నెయ్యిని మరియు పచ్చకర్పూరాన్ని వేడి మీద ఉన్నప్పుడు వేసుకొని చల్లారిన తర్వాత బెల్లం నీళ్ళని పోసుకోవాలి. మనం పచ్చకర్పూరాన్ని కొంచెం అంతా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు అలా ఉంచేసి పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం నీళ్ళని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళని ఇందులో పోసుకోవాలి. బెల్లం నీళ్ళు పోసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. రైస్ అంతా కూడా పట్టే విధంగా ఇలా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. నార్మల్గా మనం పాలలో బియ్యంని వేసి కుక్ చేసుకుంటాం. అలానే బెల్లంని కూడా వేయడం వలన ఉడుకుతున్నప్పుడు పాలు అనేవి విరిగిపోతుంటాయి. అలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంకా మరెన్నో నైవేద్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఇస్తాను, తప్పక చూడండి. ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అలానే నెయ్యిని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందా?
నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుంటా. థ్యాంక్ యూ.